Hi everyone, welcome to our channel. Today's video is JEE Mains PYQs. అంటే 2026లో వచ్చిన PYQs ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో మన దాంట్లో ఉండే టాపిక్స్ అంటే రేషియోస్, ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎట్ ఎ టైం పీరియాడిక్ ఫంక్షన్లో మాక్సిమం మినిమం క్వశ్చన్స్ కూడా ఇందులోనే చేసేస్తూ ఉంటాం. మనకు బేసిక్గా ట్రిగ్నామెట్రీ చాలా మంది లీవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సరే ఇది మెయిన్స్ లో తక్కువ వెయిటేజ్ కదా అని లీవ్ చేస్తుంటారు. బట్ ఇది ట్రిగనామెట్రీ అస్సలు వదిలేయాల్సిన టాపిక్ కాదు. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఈ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ లోనే రిమైనింగ్ టాపిక్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మీరు ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయడం వస్తే వేరే టాపిక్స్ లో మనకు సింప్లిఫికేషన్స్ ఈజీ అవుతాయి. అసలు వదిలేయద్దు. మనకు తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఏమైంది కన్సమ్ ఎంసెట్ లో మంచి 3 to 4 మార్క్స్ వెయిటేజ్ వస్తే అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మెయిన్స్ లో రేర్ గా వస్తూ ఉంటాయి. ఎవ్రీ సెషన్ కి ఎవ్రీ డే వస్తుందని చెప్పలేం కానీ ఒక క్వశ్చన్ కి ఒక ఛాన్సెస్ ఉన్న టాపిక్, మళ్ళీ ఈజీగా ఉండే టాపిక్ కూడా. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఎట్ టైం మనకు ఇదే ఛానల్ కు యాప్ కూడా ఉంది, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్ లో ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే ఫ్రీగా జేఈ మెయిన్స్ మ్యాథ్స్ మెటీరియల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడికి వస్తే ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఈ క్వశ్చన్ అండి. దీనికి 3 టైప్స్ లో చేయొచ్చు. ఈ క్వశ్చన్ 3 టైప్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఎలా అనేది నేను చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి జనరల్ కూడా 5/8 అంటే ఏంటండి, 5/18 ఈక్వల్ టు 10 degrees. 5 ఈక్వల్ టు 180 degrees బై 18 కదా, 10 అంటే విచ్ ఇస్ రిటన్ యాజ్ sin 10, sin 50, sin 70 ఈజ్ ఈక్వల్ టు కేనా. ఐడియా వచ్చింది అనుకుంటే ఇప్పటికి. sin 10, sin 50, sin 70 ఈజ్ ఈక్వల్ టు కే. సో కే వాల్యూ వస్తే మీరు కేర్ఫుల్ అబ్జర్వ్ చేశారు. ఇక్కడ ఏ ఫార్ములా ఉందండి, sin 10 sin 60 minus 10 sin 60 plus 10 is equal to k. Okay, formula is sin theta sin 60 minus theta sin 60 plus theta equal to 1/4 sin 3 theta. This is the formula. Important formula కూడా మనకి ఇదే ఇయర్ లో ఒకటే సెషన్ లో కూడా వచ్చినాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, sin 1/4 sin 3 into what is the theta value? Theta value is 10 degrees is equal to k. 1/4 sin 30 value is 1/2 equal to what? K. Here k equal to 1/8. k equal to ఎంత అండి, 1/8 వచ్చింది. ఇంకొక ఫార్ములా ఇలాగా ఇక్కడ ఉన్న వాల్యూ చూడండి. 10 degrees, 50 degrees, 70 degrees అన్నీ మనకున్న ట్రిగనామెట్రీ రేషియోస్ లో అన్ని అన్నోన్ వాల్యూస్. ఎప్పుడైతే మనకున్న ట్రిగనామెట్రీ రేషియోస్ లో అన్ని అన్నోన్ వాల్యూస్ ఇస్తాడో ఎవ్రీ టైం, ఎప్పుడైతే అన్నోన్ వాల్యూస్ ఇస్తారో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఆల్ అన్నోన్ వాల్యూస్ కదండి. ఎప్పుడైతే ఇవి అన్నోన్ వాల్యూస్ అయ్యాయో అనుకో, డైరెక్ట్లీ వి రైట్ 1/2 పవర్ n అంటే 1 2 3 1/2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/8. కే వాల్యూ ఇస్ 1/8. ఇది ఒక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. ఇంకో అప్రోచ్ ఏంటంటే మనం డైరెక్ట్లీ దీన్ని ఇంకో అప్రోచ్ అంటే థర్డ్ వన్. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 2 టైప్స్ వచ్చాయి. ఇంకొక అప్రోచ్ వచ్చేసి వీలైతే ఎస్ ఈజ్ ఈక్వల్ టు sin π/10 sin 5π/18 18 sin 7π/18. okay, which is written as, and then nothing but sin 10 50 70 తీసుకోండి, ఈజీ 70 50 c equal to cos 10 cos 50 cos 70. ఓకేనా, బోత్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఏమైతే మల్టిప్లై చేసి మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 sin 10 cos 10 2 sin 10 cos 10 ఒక పేరు. నెక్స్ట్ 2 sin 50 cos 15 is another pair. 2 sin 70 cos 70 another pair. వచ్చేస్తే 1/8 of 2 sin theta cos theta formula. 2 sin theta into cos theta is equal to sin 2 theta. So we write sin 20 sin 100 sin 140. ఓకే, సో టోటల్ గా సి ఇంటూ ఎస్ కదండి, మనకు కావాల్సింది ఎస్ వాల్యూస్ కాబట్టి. సో 1/8 ఆఫ్ sin 20 written as cos 70. అలా sin 20 written as cos 70 sin of 90 minus theta. okay, so here cos 10 cos 50 చూడండి,
అంటే సి ఇంటూ ఎస్ ఈక్వల్ టు 1/8 ఇంటూ సి. సి గెట్ క్యాన్సిల్. ఎస్ వాల్యూ ఈక్వల్ టు 1/8. అంటే ఇక్కడ మనకి కే వాల్యూ ఏమొచ్చిందండి డైరెక్ట్. అందుకే 1/2. అంటే ఈ 3 మెథడ్స్ లో మీకు ఏ అప్రోచ్ వస్తే అది చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ 4 టర్మ్స్ ఉంటే 1/2 పవర్ 4. 5 టర్మ్స్ ఉంటే 1/2 పవర్ 5 ఇలా కన్సిడర్ చేసుకోండి. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ కే we write 10 into 1/8 into 5/3 na. 2 4s are 2 5s are sin of 5 into 5 value 180 by 3 4s are 12. 12 1s are 12 15s are sin 15 5s are 75. Sin 75 degrees value confirm idea undali. Sin 15 cos 15 sin 75 cos 75 tan 75 tan 15 cot 75 cot 15 ఐడియా ఉండాలి. డెరైవ్ చేయడం కూడా వచ్చి ఉండాలి. మెయిన్స్ కాబట్టి మనకు క్వశ్చన్ కు టైం ఉంటుంది కాబట్టి మనం ఒక క్వశ్చన్ 5 minutes స్పెండ్ చేసినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైంది sin 75 వాల్యూ √3 + 1/2 √2. సో హియర్ ఆప్షన్ ఈస్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకేనా? వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రబ్ చేస్తున్నా. Next one is, it's a simple question. This one also. అంటే కొద్దిగా లెంతీగా వస్తుంది. If a equal to sin 3 by cos 9 plus sin 9 by cos 27 plus sin 27 by cos 81 ఇవన్నీ ఏప్రిల్లో జరిగిన సెషన్స్ లో అండి. అండ్ b ఈక్వల్ టు we get tan 81 minus tan 3, then b by a is equal to, option A is, sorry, ఇది ఇంటీజర్ టైప్ క్వశ్చన్. ఐ మీన్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ లేదు. ఐ మీన్ ఆప్షన్స్ రాయలేదు. కనిపిస్తుంది అనుకుంటా క్వశ్చన్ కూడా. సో b by a is equal to ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డైరెక్ట్ గా చూసుకుంటే సైన్ ఏ వాల్యూ చూడండి. ఇక్కడ 3 9 వచ్చింది అంటే 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 9 27 9 27 అంటే కూడా 3 టైమ్స్. 9 3s are 27. 27 81 ఇది కూడా 3 టైమ్స్. అవునా? 27 3s are 81 అన్ని కూడా ఇక్కడ మనకున్న టర్మ్స్ అన్ని కూడా 3 టైమ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్లీ సో ఏ sin 3 by cos 3 కదా, ఓన్లీ ఫస్ట్ వన్ తీసేసుకోండి. ఏ ఈక్వల్ టు sin 3 written as sin 3 directly write sin 3 by cos 9 into cos 3 into cos 3 cos 3 into cos 3. ఒకదాన్ని సింప్లిఫై చేసి రిమైనింగ్ వాటిని ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈ మూడు అవే కదా, ఒకదాన్ని సింప్లిఫై చేద్దాం. 3 టర్మ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేసుకుందాం. sin 3 by cos 3 అంటే విచ్ ఈస్ రిటన్ యాజ్ sin 3 into cos 3 మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 1/2 2 sin 3 into cos 3 by cos 9 into cos 3 degrees. cos 9 into cos 3 degrees. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి? 2 sin 3 cos 3 sin 6 కదా, 3 + 3 6 by 2 cos 9 cos 3 cos 9. ఇక్కడ 9 - 9 3 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే 9 - 3 వాల్యూ 6 కాబట్టి న్యూమరేటర్ ఐ రైట్ 9 - 3 by 2 cos 9 into cos 9 into cos 3. So 1/2 take as a common term. Remaining sin of a minus b formula sin 9 cos 3 plus minus cos 9 sin 3. Separate గా డివైడ్ చేస్తే వాల్యూస్ cos 9 cos 3 by cos 9 cos 3. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా? cos 3 క్యాన్సిల్, cos 9 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఏమొస్తుందండి? 1/2 ఆఫ్ tan 9 మైనస్ tan 3 వచ్చింది. అంటే ఒక టర్మ్కి వస్తే డినామినేటర్ వాల్యూ మైనస్ న్యూమరేటర్ వాల్యూస్ అంటే సిమిలర్లీ రిమైనింగ్ వాల్యూస్ కూడా అదే రావాలిగా. అంటే 1/2 ఆఫ్ వాట్ వి రైట్
ఫస్ట్ దానికి tan9 మైనస్ tan3 అంటే మనం ఒకటే వాల్యూ చేశాను, నేను అన్నీ చేయకుండా ఓన్లీ ఫస్ట్ టర్మ్ వాల్యూస్ మాత్రమే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తా ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, sin9 cos 27. sin9 cos 27 అంటే 27 హైయెస్ట్ కదా, అంటే tan 27 మైనస్ tan9 ప్లస్ నెక్స్ట్ tan 81 మైనస్ tan 27. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే tan9 క్యాన్సిల్, 27 క్యాన్సిల్. వన్ బై టూ ఆఫ్ tan 81 మైనస్ tan3. మనకు ఆన్సర్స్ ఏమొచ్చాయండి, tan 81 మైనస్ tan3 వచ్చేసింది. బట్ అడిగిన వాల్యూ అంటే b బై a. సో b బై a ఈక్వల్ టు ఏ b వాల్యూ ఇస్ tan 81 మైనస్ tan3 బై a వాల్యూ ఇస్ వాట్ 1 by 2 tan 81 minus tan3. This one cancel. 2 numerical transfer అయితే the answer is 2 numerical type question. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఇస్తాడండి. ఎప్పుడైనా మెయిన్స్ లో మనకు క్వశ్చన్స్ సాల్వ్ చేసేలాగా వస్తాయి, కానీ బై షార్ట్ కట్ ఫాస్ట్ గా వచ్చేసే క్వశ్చన్స్ చాలా రేర్ గా తక్కువలో ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గెట్ చేసి చెక్ చేయొద్దు. మన మ్యాథ్స్ లోకి వచ్చేసి మీరు ఒక 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే మాత్రం 98 to 99% వస్తుంది మ్యాథ్స్ లో, స్పెషల్ మ్యాథ్స్ 12 క్వశ్చన్స్ ఇన్ 1 hour. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్, ఇది కూడా ఏప్రిల్ సెషన్, కొద్దిగా లెంతీ క్వశ్చన్. మ్యాక్సిమం మ్యాక్స్ 0 less than x less than or equal to x less than or equal to pi 16 sin x by 2 cos cube of x by 2 cos cube of x by 2 is equal to option A 3 root 3 by 2, option B 3 root 3, option C 4 root 3, option D 6 root 3. ఇది కూడా ఏప్రిల్ క్వశ్చన్. ఓకేనా, కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఒక్కొక్కరు అలా చేస్తూ ఉంటారు, అంటే మీకు ఆ టైంలో ఏ ఐడియా వస్తే అది పాసిబుల్ అంటే కన్సిడర్ చేయొచ్చు. మాక్సిమం 0, దీనికి మాక్సిమం వాల్యూ నేను అనుకోవాలి. ఇన్ బిట్వీన్ ఏంటి, 0 less than x less than or equal to 5 అన్నాడు అండి. 0 less than x less than అంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అంటే వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ 0 degrees ఒకసారి, ఓకేనా, 0 ఒకసారి సబ్మిట్ చేయడం, 30 degrees 45 degrees 60. కాకపోతే ఎవ్రీ టైం లేట్ అవుతుంది కాబట్టి లెంతీగా వస్తుంది కాబట్టి నేను ఏం చూస్ చేస్తున్నా అంటే 16 sin x by 2 cos 3x by 2 కదా. సో ఐ విల్ రైట్ 16 లో 2 కామన్ తీస్తుంది, 2 sin x by 2 హియర్ cos x by 2 into cos square x by 2. 2 sin x by 2 cos x వాల్యూ 8 నేను చేస్తున్నా అంటే 4 ఆఫ్ sin x అవుతుందండి. 2 sin theta into cos theta. Sin theta formula is 2 sin theta by 2 cos theta by 2. It is the formula. Sin theta formula is equal to 2 sin theta by 2 cos theta by 2. In place of 2 sin x by 2 cos x by 2, I write sin x. ఈ 8 ను 2 into 4 గా స్ప్లిట్ చేసి 2 cos square x by 2. ఐడియా ఉందా, 1 minus cos theta 1 plus cos theta sin theta. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మన స్టడీ అయిపోయేదాకా వస్తాయి, మ్యాథ్స్ తో రిలేటెడ్ ఉన్నప్పుడు దాకా అస్సలు వదిలిపెట్టు. సో దట్స్ వై వి రైట్ 2 cos square x by 2 ఫార్ములా. 1 plus cos 2 theta formula is 2 cos square theta. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. In place of 2 cos square x by 2, 4 sin x into, I write 1 plus cos x. Okay, 1 plus cos x, just multiplied. Okay, just multiply చేసేయండి. 4 sin x plus 4 sin x into 6. 4 sin x. Here directly I write 4 sin x into cos x value 2 of sin 2x. ఓకేనా, మనకి ఏమైందండి 2 of sin 2x వచ్చేస్తుంది. 2 of sin 2x వస్తే ఇంకేమైనా చేంజ్ చేసే ఛాన్స్ ఉందా, మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ 2 of sin 2x వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, ఇంకా మోడిఫికేషన్స్ ఏమొస్తాయో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 2 of 2 sin 2x ను ఇక్కడ దీన్ని ఏం చేయలేమని, బట్ మనకు ఒక ఆప్షన్ ఉంది.
మాక్సిమం మినిమం వాల్యూస్ ఉన్నప్పుడు మనం డిఫరెన్షియేషన్లో ఏ వీడియోలో మనం డిఫరెన్షియేషన్ చేస్తే అదే మెథడ్ అప్లై చేస్తే we take it is as a f of x. I take f dash of x, derivative of sin x value cos x, differentiation, derivative of sin 2x value 2 cos 2x, 2 to the 4 cos 2x, okay, 4 cos 2x వచ్చేసిందా. మనకు స్టేషనరీ పాయింట్స్ రావాలంటే we submit f dash of x equal to 0. I take f dash of x is equal to what? 0. When I take 0, and what we write 4 cos x plus 4 cos 2x equal to 0. 4 is the common term. Cos x plus cos 2x formula. 2 cos square x minus 1 equal to 0. 2 cos square x plus cos x minus 1 equal to 0. 2 into minus 1 factorization. Minus 1 mid value is equal to what? 2. So we split as the two terms. Sorry, my mistake. This is the minus 2, this is the 1. 2 minus 1, 1. 2 into minus 1 value minus 2. Okay. So అదే వాల్యూస్ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తే in 2 cos square x, what we write 2 cos x plus cos x minus 1 equal to what? 0 we get here. Minus 1 equal to 0. ఎప్పుడైతే 0 వచ్చిందో 2 cos x is the common term. We get cos x plus 1. Here 1 is the common term. Minus 1 is the common term. It's a minus కదా, minus cos x plus 1 equal to 0. Cos x plus 1 equal to 0 and 2 cos x minus 1 equal to 0. Cos x equal to minus pi 1 వచ్చింది అనుకో, పై వస్తుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పై అన్నాడు, బట్ మాక్సిమం అదే పై తీసుకుంటే ఇక్కడ పై బై 2 వాల్యూ వచ్చేస్తే 0 అయిపోద్ది. సో అది ఆప్షన్ లేదు మనకు కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 2 cos x is equal to what? 1. ఎప్పుడైతే నాకు వాల్యూ 1 వచ్చిందో చూడండి ఇక్కడ కేర్ఫుల్గా, cos x is equal to what? 1/2. cos x is equal to 1/2 అంటే x equal to what? pi by, సింపుల్గా చెప్పాలంటే 60 degrees. x is equal to 60 degrees. x/2 is equal to what? 30 degrees. ఈ 30 degrees వాల్యూస్ ఇందులో సబ్మిట్ చేద్దాం. 16 into 30, sin 30 వాల్యూ 1/2, cos 30 వాల్యూ ఎంతండి? √3/2 హోల్ క్యూబ్. 16 అంటే 8 into 3√3/8 అండి. 2 క్యూబ్ వాల్యూ 8, √3 క్యూబ్ వాల్యూ 3√3. 8 8 get cancelled. 3√3 is the answer. Option B is our final answer. Okay. Next question. Yeah. Another question. సో ఇప్పటికి 3 ఓన్లీ ఇప్పటివరకు అయిపోయిన క్వశ్చన్స్ ఏంటని మనకు ఏప్రిల్లో వచ్చిన క్వశ్చన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ జనవరి క్వశ్చన్స్. ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చెప్పుకునే క్వశ్చన్ జనవరిలోనే వచ్చింది, బట్ టూ లెంతీ క్వశ్చన్. కానీ నార్మల్ లెంతీ కాదు, టూ లెంతీ. ఎందుకంటున్నానో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే ఆ క్వశ్చన్ చూస్తే క్లారిటీ వస్తుంది. టూ లెంతీ అంటే టూ లెంతీ క్వశ్చన్ జనవరిలో వచ్చింది. So let alpha comma beta respectively be the maximum and the minimum values of the function f of theta is equal to 4 sin power 4 pi by 2 7 pi by 2 minus theta plus sin power 4 11 pi plus theta minus 2 of sin power 6 3 pi by 2 minus theta plus sin power 6 9 pi minus theta. Okay, theta belongs to R, then alpha plus 2 beta is equal to, option A is 4, option B is equal to 6, option C is equal to 5, option D is equal to 3. Option D is equal to 3.
టఫ్ క్వశ్చన్ కాదు. బట్ కొద్దిగా లెంతీగా వస్తుందండి ఆన్సర్ అది. ఓకేనా? కొద్దిగా లెంతీగా వస్తది. కాకపోతే నేనేం చేద్దామంటే మనం ఇప్పుడు ఒకసారి లెంత్ తగ్గియడానికి మీకు అర్థమయ్యేటట్టు నేను చేస్తాను. sin పవర్ 4 7π/2 ఉందా? అంటే sin పవర్ 4 7π/2 రిటెన్ యాస్ 4π మైనస్ π/2 ప్లస్ θ. ఐ థింక్ ఇట్స్ కరెక్ట్ అనుకుంటా. sin పవర్ 4 4π మైనస్ π/2 చూడండి. 4 2 జా 8 8 మైనస్ 1 7π/2 మైనస్ θ వచ్చింది. అంటే sin పవర్ 4π/2 ఏమైంది ఏంటని 360 మైనస్ θ. sin ఆఫ్ 360 మైనస్ θ ఫోర్త్ క్వాడ్రంట్. మనం ఆల్వేస్ ఏం చేయాలంటే ఇవి మోర్ దెన్ 360 డిగ్రీ వస్తే 2π 4π 6π 8π 10π ఇలా వచ్చేలాగా మనం సింప్లిఫై చేయాలి. ఈవెన్ ఇంటూ సంథింగ్ సంథింగ్ ఇంటూ 2π ఉందనుకోండి, ఆ వాల్యూస్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, డౌటే లేదు ఇక. సో అదే కండిషన్ నేను ఇక్కడ అప్లై చేసినప్పుడు sin 4π మైనస్ π/2 ప్లస్ θ అప్లై చేస్తే ఇక్కడ నాకు ఏ ఆన్సర్స్ వస్తున్నాయి డైరెక్ట్లీ sin ఆఫ్ 360 మైనస్ θ అంటే డైరెక్ట్లీ విరేస్ f ఆఫ్ θ ఈక్వల్ టు 4 ఆఫ్ sin 4π/θ. అప్పుడు మనకేమవుతుంది sin పవర్ 4 π/2 ప్లస్ θ. sin ఆఫ్ 90 ప్లస్ θ cos θ అంటే డైరెక్ట్లీ వి రైట్ cos పవర్ 4 θ ప్లస్ sin పవర్ 4 11π/θ sin పవర్ 4 11 పెట్టిన 10π ప్లస్ 5 ప్లస్ θ. sin పవర్ 4 ఆఫ్ 10π రిటర్న్ యాస్ 10π ఎలా రాయొచ్చండి 5 into 2π. ఈ 5 is the neglected value. 5 plus θ value sin power 4 5 plus θ. 5 plus θ which coordinate? Third coordinate. In third coordinate sin is negative. అంటే మైనస్ సైన్ రావాలి. బట్ పవర్ ఏంటండి ఈవెన్ కదా, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ అంటే విచ్ ఇస్ అగైన్ రైట్ sin power 4 θ minus 2 ఆఫ్ సేమ్ సిమిలర్లీ 3π/2 cos వస్తుందండి. cos 6 పవర్ 6 θ ఎలా సార్ అంటే 3π/2 నథింగ్ బట్ 270 డిగ్రీస్ 270 మైనస్ θ అప్లై చేస్తాం. నెక్స్ట్ 9π 9πని కూడా ఇక్కడ ఏం రాయొచ్చండి మనం 9πని 8π ప్లస్ π మైనస్ θ. 8π అంటే సేమ్ మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తుంది అంటే విచ్ ఇస్ రిటన్ యాజ్ sin పవర్ 4 ఉంటుంది sin పవర్ 6 θ ఇది. ఓకేనా? ఇవి వాల్యూస్. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయాలి. మాక్సిమం మినిమం రావాలంటే ఇక్కడ వదిలేయద్దు. అంటే దీన్ని ఏం చేయొచ్చు sin స్క్వేర్ θ which is right cos square theta whole square plus sin square theta whole square. Already we know that a square plus b square equal to a plus b whole square minus 2ab, right? A square plus b square is equal to what? A plus b whole square minus 2ab is the formula. అదే నేను ఇక్కడ అప్లై చేయగలిగితే 4 ఆఫ్ వాట్ వి రైట్ sin square theta plus cos square theta whole square. This is the a, this is the b. minus 2 sin square theta into cos square theta minus 2 ఆఫ్ దీన్ని ఏం రాయండి దీన్ని కూడా a క్యూబ్ sin square theta whole cube plus cos square theta whole cube, right? sin square theta whole cube plus cos square theta whole cube which is written as అంటే we use this formula a cube plus b cube equal to a plus b of a square plus b square plus ab. అయితే ఇక్కడ ఇంకొకటి అప్లై చేయొచ్చు, సారీ మైనస్ ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ ఇదే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ab మైనస్ 3ab వస్తుంది కాబట్టి అబ్జర్వ్ చేస్తారా ఏ ప్లస్ బి వాల్యూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇన్ బ్రాకెట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ వన్ వాల్యూ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా డైరెక్ట్లీ విరేజ్. ఎప్పుడైతే ఇలా రాశానో నెక్స్ట్ కండిషన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఆఫ్ హియర్ వాల్యూ ఇస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా minus 2 ఆఫ్ ఓకే sin square theta plus cos square theta value is equal to how much 1 అంటే 1 minus 3 sin square theta cos square theta. Just multiply it 4 minus 8 sin square theta cos square theta minus 2 plus 6 sin square theta cos square theta. 4 minus 2 2 minus 2 sin square theta cos square theta. దీన్ని సింగిల్ వాల్యూ ఉంటే మనకు మాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. దట్స్ వై ఐ టేక్ 2 ఆఫ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ త్రూ చూసాను అనుకోండి. ఇప్పుడు ఏమైందండి 2 sin theta cos theta హోల్ స్క్వేర్ నా సో విచ్ ఇస్ రిటన్ యాజ్ 1/2 sin 2 theta sin square 2 theta by 2. మనకు ఫార్ములా ఉంది, గుర్తుందో లేదు
1 మైనస్ కాస్ థీటా ఫార్ములా బై 2 ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా. మనకు మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేసే ఎవ్రీ టైం పవర్స్ వేసుకుంటూ చూసుకోవడం మనకు బెటర్. అంటే మీకు -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ థీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin థీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేంజ్ ప్రాబ్లమ్ యూజ్ చేస్తారు. బట్ దానికంటే ఇది కొద్దిగా బెటర్ మెథడ్ అని నేను ఇది చూజ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ వాల్యూస్కి వచ్చామో ఇప్పుడు డైరెక్ట్లీ 1 మైనస్ sin స్క్వేర్ థీటా కదా ఇజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 1/2 in place of sin square 2 theta we write 1 minus cos theta by directly 2 2s are 4, 4 2s are how much 8, 8 minus 1 minus of minus plus cos next value ఏమైందండి ప్లస్ కదండి cos theta by 2 2s are 4/4 ఓకే అంటే 7/4 ప్లస్ cos theta by 4 ఇక్కడ వరకు వచ్చేసింది మనం. మనకు మాక్సిమం మినిమం వాల్యూస్లో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఎనీ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్లో మాక్సిమం వాల్యూ ఇస్ సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ సి వాల్యూ ఇస్ 7/4, 7/4 ప్లస్ 1/4 అయితే 7/4 ప్లస్ 1/4 బికాస్ ఆఫ్ బి లేదు కండి 8/4 అంటే ఏంటి 2 అంటే ఆల్ఫా వాల్యూలో 2 సబ్మిట్ చేయండి. ఓకే రైట్ ఆల్ఫా ప్లస్లో 2 రాశారు. నెక్స్ట్ సేమ్ సిమిలర్ మినిమం వాల్యూ when we come to c under c minus under root a square plus y square. c value 7/4 ఏ వాల్యూ ఏమైందండి 1/4 అయింది. కాస్ థీటా కోషంట్ ఏ వాల్యూ ఎప్పుడైనా కాస్ సైన్ల కోషంట్ అంటే మీన్ థీటా కోషంట్ వాల్యూ సేమ్ ఉండేలాగా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు వాల్యూ 1/4 is equal to 6/4 నథింగ్ బట్ ఏమైందండి 3/2. here we write 2 of 3/2, 2 get cancel, 3 plus 2 5. ఆప్షన్ సి is the our right answer. కొద్దిగా లెంతీ క్వశ్చన్ కానీ సొల్యూషన్ మాత్రం వస్తాయి. అంటే టఫ్గా ఉండి ఎంత సాల్వ్ చేసినా రాదు అన్న డౌట్ అయితే అవసరం లేదు. కన్ఫామ్ సొల్యూషన్స్ వస్తాయి మీరు సాల్వ్ చేస్తూ ఉంటే. ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హార్డ్లీ ఈ క్లాస్లో ఎంత 10 క్వశ్చన్ చెప్పుకుంటాం కావచ్చు అండి అంతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే మీకు ఇన్ కేస్ వేరే వేరే టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేరే టాపిక్స్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా రైట్ నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఇది కూడా లెంతీ అండి. దీని డిస్క్రిప్ట్ అంటే మీన్ న్యూమరికల్ క్వశ్చన్. లెట్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1/10 అండ్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 3/8 వేర్ 0 less than alpha less than pi/3 and 0 less than beta less than pi/4. If tan 2 alpha equal to 3 of 1 minus r root 5 by under root 11 r plus root 5. r comma s belongs to natural numbers ఏ ఉండాలండి. then r plus s equal to అయిపోయింది. చిన్న క్వశ్చన్ ఏం కాదు పెద్దగానే వచ్చింది అయినా చేయాలి తప్పదు కదా. సో క్లారిటీ ఉందనుకుంటున్నా. 480pలో చూడడానికి ట్రై చేయండి అబ్బా. 480pలో చూస్తే మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది కంపేరింగ్ టు నార్మల్. ఓకే రైట్ ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తారు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -1/10 ఇచ్చాడండి. అయితే అబ్జర్వ్ చేస్తారు ఆల్ఫా ఇక్కడ 0 less than ఆల్ఫా less than pi/3, 0 less than బీటా less than pi/4 అన్నాడు. ఆ రెండు యాంగిల్స్ అడిషన్ చేస్తే ఎందులో ఉంటాయండి అంటే ఎలా సార్ అంటే pi/3 మీన్స్ 60 degrees. దాని లీస్ట్ వాల్యూ అంటే 59 degrees తీసుకోవచ్చు. 59 ప్లస్ 45 అంటే ఫస్ట్ 90 degrees క్రాస్ అవుతుంది. 90 degrees క్రాస్ అవుతుందండి ఆల్ఫా ప్లస్ బీటా లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. ఐ డ్రా ద ట్రయాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్ కాస్ ఇస్ 110 అండి. ఈ సైడ్ ఏమైందండి 1/10 అంటే 100 - 99 వస్తుందండి. దిస్ ఈజ్ 99 నథింగ్ బట్ 3√11 9 into under root 99 written as 9 into 11 under root 9 వాల్యూ 3 under root 11 వచ్చేస్తుంది. ఇదే కదా ఆప్షన్ మనకు. సో నేను కూడా ఇక్కడ అదే చేశాను 3 into under root 11 అప్లై చేస్తున్నా. ఓకే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ దిస్ వన్ ఆల్ఫా మైనస్ బీటా అంటే 60 మైనస్ 45 అనుకోండి. ఫస్ట్ కోఆర్డినేట్కి వచ్చేస్తాం మనం. ఫోర్త్ కోఆర్డినేట్కి వెళ్ళాం. ఆల్వేస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ వీ గెట్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్కి వచ్చేస్తే వాల్యూస్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఐడియా ఉండాలి కన్ఫర్మ్. ఆల్ఫా మైనస్ బీటా రైట్ ఆల్ఫా బీటా 3 8 అండి. 8 వాల్యూ 64 అంతే కదా. 64 మైనస్ 9 అంటే ఏమైందండి అండర్ రూట్ 55 అయింది. 55 రిటర్న్ యాజ్ √5 ఇంటూ √11 √11 లాగా రాసుకున్నాం అక్కడ. ఎందుకంటే ఇక్కడ √11 వచ్చింది కాబట్టి క్వశ్చన్లో అదే ఫార్ములా. మనల్ని అడిగిన tan 2 ఆల్ఫా రిటర్న్ యాజ్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా. ఎలా సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా మైనస్ బీటా కూడా ఉంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే నాకు 2 ఆల్ఫా వస్తుంది. సపరేట్గా 2 ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయడం టఫ్ కాబట్టి నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. We take this is the one angle, this is the one angle. We use the compound angle. Tan of A plus B formula. Tan A plus tan B by 1 minus tan A into tan B. 1 minus tan A into tan B. Tan of alpha plus beta value is what? Tan of alpha plus beta. ఇక్కడ చూడండి. Tan అంటే opposite by adjacent కదండి. Opposite under root 99. So here we write under root 99 nothing but 9 √11 minus 9 √11 because of minus 9 √11 because of second coordinate tan theta is negative. Next tan alpha ఇది first coordinate tan theta is positive. That's why we write 3 by under root √5 √11 right. In denominator 1 minus of minus plus 9 √11 into 3 by √5 into √11. Careful గా అబ్జర్వ్ చేస్తే √11 క్యాన్సిల్. సో న్యూమరేటర్ లో వాట్ వి రైట్ ఇక్కడ మనకేంటి 3 అవుట్ సైడ్ ఉండాలి, ఓన్లీ జస్ట్ 3. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 3 by √5 into √11 minus 9 √11 ఇచ్చేసి డినామినేటర్లో వచ్చిందండి 9 3 27 1 plus 27 by √5 1 plus 27 by √5 వచ్చేసింది. √5 వస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 3 minus 9 into 11 into √5 √11 into √11 by √5 into √11 in denominator also same similarly √5 plus 27 by √5. okay na here √5 get cancel. next step ఏమవుతుందండి 9 న్యూమరేటర్ లో 3 కామన్ తీస్తే when we common 3 1 minus 33 into √5 అంతే కదండి. 9 11s 33 అయింది కదా. 33 by √5 by in denominator what we write 11 into 27 plus √5 అయిందండి. సేమ్ వచ్చాయి చూడండి, కంపేర్ చేసుకోండి. R ప్లేస్ లో బట్ ఇక్కడ ఆరే ఉంది, ఇక్కడ కూడా ఆరే ఉంది. సారీ ఐ థింక్ ఏమి మిస్టేక్ క్వశ్చన్ రాయడంలో, ఎందుకంటే R ప్లస్ ఇచ్చాడు కదా. డినామినేటర్ ఎస్ అండి, నేను ఫ్లోలో రాసేసాను. దిస్ ఇస్ ద ఎస్ వాల్యూ. మీరు కంపేర్ చేసుకుంటే 3 ప్లేస్ లో 3 11 వచ్చేసిందంటే 1 minus √5 కి మల్టిప్లికేషన్ లో ఉంది 33 అంటే R వాల్యూ ఇస్ 33. R వాల్యూ 33. నెక్స్ట్ S వాల్యూ 27. R plus S equal to what? 33 plus 27. 33 plus 27 60. So answer 60. Numerical question కదా. Answer is 60. Okay. Right. I think మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటా. Answer is 60. We go for another question. Okay. అంటే సొల్యూషన్స్ మీరు సాల్వ్ చేసి జేఈఈ మెయిన్స్ టఫ్ కాదు. ఓకేనా, మీరు ఎంసెట్ రాస్తూ ఉంటారు, ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, జేఈఈ మెయిన్స్ ఏం టఫ్ కాదు. బట్ సొల్యూషన్ చేస్తూ ఉంటేనే వస్తాయి. మీరు సొల్యూషన్ చేయకుండా నార్మల్గా ఒక పైన చూసేసి బ్యాక్ సైడ్ ఆన్సర్ చూస్తారు. మ్యాథ్స్ ఎప్పుడు చేసేటప్పుడైనా కూడా బ్యాక్ సైడ్ ఏమంటే ఆన్సర్ చూడొద్దు. చూడకుండా ఫస్ట్ మీకు ఎన్ని అప్రోచెస్ వస్తే అన్న అప్రోచెస్ తీసుకున్నాక ఇక ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆన్సర్ చూసుకోవాలి. అంటే మీరు సొల్యూషన్ చెక్ చేసుకోవాలి. కానీ చాలా మంది స్టూడెంట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ చెక్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమైంది, మీకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నేను చాలా ప్రాక్టీస్ చేశాను బట్ ఆన్సర్స్ రావట్లేదు అన్న దగ్గరే ఆగిపోతూ ఉంటారు. సో అప్రోచ్ అనేది అంత బెటర్గా ఉంటే అంత ఈజీగా, అంటే ఐ మీన్ మీ ప్రాక్టీస్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఊరికే నార్మల్గా కొన్ని తక్కువ క్వశ్చన్ చేసి కూడా ప్రాక్టీస్ చేస్తే మాత్రం రాదు. పార్ట్ టైం ఐ మీన్
ప్యాసివ్గా చదివితే మాత్రం క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. ఓకే, చూడండి ఇది కూడా న్యూమరికల్ క్వశ్చన్. ఇఫ్ cos square 48 minus sin square 12 by sin square 24 minus sin square 6 equal to alpha plus beta root 5 by 2, where alpha comma beta belongs to n, then alpha plus beta is equal to alpha plus beta equal to ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎలా సార్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములానే యాక్చువల్గా ఏంటి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అందుకే మీకు ఫార్ములాస్ రావాలి, ఇంటిగ్రేషన్ లో కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఈ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, డైరెక్ట్లీ ఐ యూజ్ ఓన్లీ ఫార్ములాస్. అంటే ఇన్ న్యూమరేటర్ ఐ రైట్ వాట్ ఐ రైట్ కాస్ ఆఫ్ 48 ప్లస్ 12 కాస్ ఆఫ్ 48 మైనస్ 12. ఓకే, ఇన్ డినామినేటర్ కాస్ ఆఫ్ 24 ప్లస్ 6 సైన్ కదా, సైన్ ఆఫ్ 24 ప్లస్ 6 సైన్ ఆఫ్ 24 మైనస్ 6. అబ్జర్వ్ చేస్తే కాస్ 60 cos 36 by 24 plus 6 sin 30 sin 18. చూడండి cos 60 వాల్యూ 1 by 2, cos 36 వాల్యూ రూట్ 5 ప్లస్ 1 by 4, cos 30 వాల్యూ 1 by 2, sin 18 వాల్యూ రూట్ 5 మైనస్ 1 by 4. మీరు అనొచ్చు మీకు sin 15 cos 15 sin 75 cos 75 tan 15 tan 75, నెక్స్ట్ cos 18 36 sin 18 sin 36. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫస్ట్ అండ్ షుడ్గా మీకు ఐడియా ఉంటే వీక్లీ వన్స్ ఒక పేపర్ మీద రాసుకొని అయినా రివిజన్ చేస్తూ ఉండండి. ఇవే వాల్యూస్ వేరే టాపిక్స్లో కూడా మనకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇటు వచ్చేసి 1/2 క్యాన్సిల్, 4 గెట్ క్యాన్సిల్, రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 మైనస్ 1. ఇక్కడికి వచ్చాం, బట్ ఆన్సర్ అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి రాస్తారు, బట్ ఇస్ ద రైట్ ఆన్సరే. న్యూమరికల్స్ ఏముంటాయి, డెసిమల్స్ వరకు తీసుకోవాలి కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయండి. వాట్ ఇస్ ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్, రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 ప్లస్ 1. a plus b whole square formula in numerator, 5 plus 1 plus 2 root 5. In denominator, root 5 square value 5. 5 minus 1 4. 5 plus 1 6. అంటే we common the 2. 3 plus root 5 by 4. 2 1 the 2 2 the 3 by 2 plus root 5 by 2 వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ ఆన్సర్ లో వస్తే మనం కంపేర్ చేసుకోవాలి. ఆల్ఫా ప్లేస్ లో ఏముంది చూడండి 3, అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3. ఓకేనా, నెక్స్ట్ బీటాకి రూట్ 5 ఉంది, బీటా ప్లేస్ లో ఏముందండి 1. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమైందండి 3 ప్లస్ 1, ఆన్సర్ ఈస్ 4. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆగిపోతూ ఉంటారు. కన్ఫర్మ్ డినామినేటర్ లో రేషనలైజేషన్ లాగా సర్స్ వచ్చిన ఓకేనా, అప్పుడు వస్తే మాత్రం కన్ఫర్మ్ రేషనలైజ్ చేయాలి. ఇట్స్ ఫిక్స్, చాలా వరకు ఉండే ఆప్షన్ కూడా అది. రైట్, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి, 1 2 6 అయిపోయినాయి. 6 ప్లస్ 6 కంప్లీటెడ్ అంతే. 6 కంప్లీట్ చేసాం మనం. నాకు తెలిసి మనం 1 అవర్ క్లాస్ తీసుకుంటే ఒక 10 to 12 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయలేము మెయిన్స్వి. రీజన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నేనే చేస్తే సాల్వ్ చేస్తే అయిపోతుండే. ఓకే, ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాం. మెయిన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా మీకు. రైట్, ఇవన్నీ 2026 క్వశ్చన్స్. నెక్స్ట్, ద లీస్ట్ వాల్యూ ఆఫ్ cos square theta minus 6 sin theta into cos theta plus 3 sin square theta plus 2 is option A -1, option B 1, option C is 4 minus root 10, option D is equal to 4 plus root 10. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే సింప్లీ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ cos square theta minus 6 sin theta cos theta plus 3 sin square. ఇంతకుముందు మాక్సిమం మినిమం అనుకున్నామా,
a sin theta plus b cos theta plus c equal to 0. సేమ్ అంటే మాక్సిమం వాల్యూ ఇస్ వాట్ c ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మినిమం వాల్యూ c మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్, అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తా. కానీ సింపుల్గా సింగిల్ నెంబర్ లా రాసుకుందాం. కాస్ స్క్వేర్ టీటాను సైన్లో కన్వర్ట్ చేస్తున్నాం, ఈజీ కదా. కాస్ కన్వర్ట్ చేద్దామా? అలా చేసినా ఒకటే, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. కాస్ కన్వర్ట్ చేద్దాం, చూద్దాం. అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 6 సైన్ టీటా కాస్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 లాగా తీసుకున్నాం అనుకోండి. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 అండి. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ ఇస్ 1 వస్తుంది. 1 వస్తే 1 ప్లస్ 2 3 అంటే వి రైట్ 2 సైన్ స్క్వేర్ టీటా మైనస్ 6 సైన్ టీటా కాస్ టీటా. ఓకే, 2 సైన్ స్క్వేర్ టీటా మైనస్ 6 సైన్ టీటా కాస్ టీటా, 2 ప్లస్ 1 3. ఓకే రైట్, మనకు ఫార్ములా ఉంది, అన్ని ఒకటే దాంట్లో కన్వర్ట్ చేద్దాం. 1 ప్లస్ కాస్ 2 టీటా ఫార్ములా, 1 మైనస్ కాస్ 2 టీటా ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ 2 సైన్ స్క్వేర్ టీటా కదండి. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ టీటా ఐ రైట్ 1 మైనస్ కాస్ 2 టీటా. ఇక్కడ చూడండి 3 కామన్ తీస్తే 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటానా ప్లస్ 3, 1 మైనస్ కాస్ 2 టీటా. వాట్ ఫార్ములా యూజ్డ్ హియర్? 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఫార్ములా ఇస్ సైన్ 2 టీటా. సో ఐ రైట్ సైన్ 2 టీటా ప్లస్ 3. సో డైరెక్ట్లీ వి రైట్ మైనస్ కాస్ 2 టీటా మైనస్ 3 సైన్ 2 టీటా ప్లస్ 4. ఇక్కడికి వస్తే మనం దేంతో కంపేర్ చేయాలండి? ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -3, బి వాల్యూ -1, సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి ఇక్కడ అడిగింది అంటే లీస్ట్ వాల్యూ. లీస్ట్ మీన్స్ మినిమం వాల్యూ అని మీనింగ్. సో మినిమం వాల్యూకు ఫార్ములా ఏంటిదండి? సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హియర్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4. అంటే వీటిని వేరే అలా చేస్తారు, రేషియోస్తో చేస్తూ ఉంటారు చాలా మంది ఫ్యాకల్టీ. మీరు యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు కూడా నేనేం చేస్తాను అంటే ఫార్ములా లాగా యూజ్ చేస్తాను. మీ బోర్డ్ ఎగ్జామ్స్లో అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి అది మనకు కొద్దిగా ఈజీ అయ్యింది. మీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ చాలా వరకు చేస్తూ ఉంటాం కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, కానీ రెండు ఒకటే ప్యాటర్న్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఈజీ అయిపోతే అప్రోచ్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. 4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఇయర్ 3 అంటే మీన్స్ 9, బి వాల్యూ -1, -1 హోల్ స్క్వేర్ వాల్యూ 1. సో 4 minus root 10 is the final answer. 4 minus root 10 is our final answer. That's completed. వచ్చేసింది కదా, క్లోజ్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పటికే నేను 7 క్వశ్చన్స్, నియర్లీ హాఫ్ అన్ అవర్ అవుతుంది మనం చెప్పుకోబట్టి. నాట్ బ్యాడ్, బాగానే చెప్పుకుంటుంది. నెక్స్ట్ ఐ గో విత్ అనదర్ క్వశ్చన్. టూ మచ్ లెంతీ క్వశ్చన్ అబ్బా. లెంత్ ఏం లేదు. ద వాల్యూ ఆఫ్ cosecant 10 మైనస్ √3 sec 10 ఈజ్ ఈక్వల్ టు ఈ క్వశ్చన్స్ 2 ఉన్నాయండి. ఆప్షన్స్ ఇచ్చిండు 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 4. యాక్చువల్గా ఇది బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇదే మోడల్ క్వశ్చన్ ఇంకొకటి కూడా ఇచ్చింది ఇంకో సెషన్లో. ద వాల్యూ ఆఫ్ √3 sec 20 మైనస్ cosecant 20 minus sec 20 by in denominator cos 20, cos 40, cos 60, cos 80 is equal to option A 16, option B 32, option C 64, option D is 12 అండి. అంటే ఒకటే మోడల్ కాబట్టి ఫాస్ట్ కంప్లీట్ అయిపోతే చేయడం కూడా. ఇక్కడ కేర్ఫుల్గా చేస్తే ఇది బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కింద న్యూమరేటర్లో ఆన్సర్ 4, ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ 4 వస్తుంది. బట్ డినామినేటర్లో మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆన్సర్ చేంజ్ అయ్యింది. డినామినేటర్ కూడా ఇంతకుముందు ఆల్రెడీ చేసాం, ఇదంతా ఒక పార్ట్. 20, 40, 60, 80 ఉంది కదా, 80 అది ఒక నిమిషం ఆగండి. 80 కాబట్టి ఇక్కడ ఒక 60 తీసేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నామా, అదే ప్యాటర్న్ చూడండి.
కొసికెంట్ 29 డైరెక్షన్ 1 by sin 10. ఓకే, √3 by cos 10. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. cos 10 మైనస్ √3 sin 10 డివైడెడ్ బై sin 10 ఇంటూ cos 10 అండి. వాట్ ఐ రైట్? sin 10 ఇంటూ cos 10 రాశాను. ఎప్పుడైతే నేను sin 10 ఇంటూ cos 10 రాశానో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ cos θ sin θ వచ్చింది. వీటి కోఎఫిషియంట్ 1/2 ఉంది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 1/2. 1/2 cos 10 cos θ √3/2 sin θ అంటే 10 degrees 10 degrees 10 degrees. In denominator లో again multiply and dividing with 2. 1/2 of 2 sin 10 cos 10. ఓకే రైట్. ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/2 cos θ టేబుల్ ఎప్పుడు వస్తుందండి? ఆర్ sin θ టేబుల్ 2 2s how much 4. 1/2 sin θ టేబుల్లో sin 30 degrees cos 10 √3/2 in terms of cos 30 degrees sin 10 upon denominator sin 2 sin θ cos θ value sin 2 θ sin 2 into 10. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 4 అలాగే ఉంటుందండి. sin 30 cos 10 sin 30 cos 10 వాల్యూ sin a cos b మైనస్ cos a sin b sin a cos b మైనస్ cos a sin b. సో ఈజ్ ఈక్వల్ వాట్ sin of a minus b 30 minus 10 by sin 20. ఓకేనా? sin 20 గెట్ క్యాన్సల్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 4. ఆప్షన్ ఈజ్ డి. బోర్డ్ ఎగ్జామ్లో కూడా వచ్చిన క్వశ్చన్, చాలా టైమ్స్ వచ్చింది. మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, సిబిఎస్ఈ బుక్లో కూడా ఉంటుండే, ఎన్సీఆర్టీ బుక్స్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే దిస్ ఆన్సర్ ఈజ్ వాట్ 4. ఫిక్స్ అది, ఇంకా మీరేం నెక్స్ట్ ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. 4. మరి ఇదేంటి ఇస్తారంటే cos 20 ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి? 1 2 3. ఇది పక్క పెట్టేసేయండి. cos 60 నోన్ వాల్యూ 1 2 3 కదా, అంటే 1/2 క్యూబ్. ఫస్ట్ క్వశ్చన్ cos 60 వాల్యూ is 1/2. ఓకే, 4 into 2 cube into 2 4 into 8 into 2 అంటే 16 4s 64 is our answer. ఆప్షన్ సి. సింపుల్ క్వశ్చన్ అన్నట్టు. అంటే ఈ క్వశ్చన్ ఇచ్చిండు, ఇదే సెక్యూర్ కాస్ట్ ని కొద్దిగా రివర్స్ లో చేసి ఇచ్చిండు, మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. cos 20 cos 40 cos 60 cos 80 ఉంది కదండి. ఇందులో నోన్ వాల్యూ అనేది cos 60 పక్క పెట్టేస్తే 1 2 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1/2 క్యూబ్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా అట్నే షార్ట్ కట్ చెప్పేసుకున్నాం మనం. ఓకేనా? సో ఆ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇంకొక 2-3 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నాకు తెలిసి ట్రిగనామెట్రీ ప్రిపేర్ అయితే వేస్ట్ అయితే కాదండి. మిగిలిన మీ స్టేట్ బోర్డ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఏపీ సెట్ అయినా, మహారాష్ట్ర వాళ్ళు అయినా, కర్ణాటక ఇలాంటి సెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే కొందరు ఫీల్ అవుతుంటారు, రేపు చదివాను కానీ అందులోంచి టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాకపోతే పీవైక్యూస్లో వేస్ట్ అయిపోయిందన్న ఫీలింగ్లో ఉంటారు. అలాంటిది అయితే ఉండదు. ఎస్పెషల్లీ ట్రిగనామెట్రీలో వేరే టాపిక్స్లో మనకు 100% యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ లెట్ లెంతీగా వస్తుందండి. లెట్ 5/2 less than theta less than pi and cot theta equal to -1/2 √2. then the value of then the value of sin of 15 theta by 2 cos 8 theta plus sin 8 theta plus cos of 15 theta by 2 cos 8 theta minus sin 8 theta is equal to option A minus √2/√3, option B √2 minus 1/√3, option C √2/√3, option D is 1 minus √2/√3. 1 minus √2/√3. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 5/2 less than theta less than pi ఇది పక్క పెట్టేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. మనకి క్వశ్చన్ ఇచ్చిండు
యాక్చువల్లీ దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇఫ్ కండిషన్ ఇచ్చిందంటే లెట్ అండ్ ఇఫ్ కండిషన్స్ మనకి ఎగ్జామ్‌లో ఇచ్చిందంటే వాటిని యూజ్ చేయకపోతే ఆన్సర్‌ని సింప్లిఫై చేయడం ఇంపాసిబుల్. బట్ ఇక్కడ దానికంటే బిఫోర్ అది ఆల్రెడీ లెంతీగా ఉన్న ఈ టర్మ్స్‌ను దీన్నే సింప్లిఫై చేస్తాను. నాకు ఆల్రెడీ లెంతీ ఉంది కదా! దాన్ని సింప్లిఫై చేస్తే నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎలా సార్ అంటే సో cos 15θ/2 ఉంది కదా! cos 15θ/2 రిటెన్ యాస్ ఇది ఇంటూ మల్టిప్లై చేయండి. sin 15θ/2 cos 8θ sin 15θ/2 sin 8θ ప్లస్ cos 15θ/2 cos 8θ మైనస్ cos 15θ/2 sin 8θ. ఏదైనా ఫార్ములా లాగా ఫార్మ్ అవుతున్నాయో చూడండి. sin A cos B ఇది ఒక పేరు sin A cos B cos A sin B sin ఆఫ్ A మైనస్ B అంటే sin ఆఫ్ 15θ/2 మైనస్ 8θ ఇది ఒక ఫార్ములా పాసిబుల్ అయిందండి. sin A cos B cos A sin B ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ లాస్ట్ 2 టర్మ్స్ ఒక ఫార్ములా. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ చూడండి. cos A cos B ప్లస్ sin A sin B అంటే ప్లస్ cos ఆఫ్ 15θ/2 ప్లస్ 8θ సారీ మైనస్ 8θ రెండిటికి సేమ్ ఫార్ములా వచ్చేసింది. ఫార్ములాస్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే sin 8 2 16 అంటే మైనస్ θ/2 వి గెట్ cos ఆఫ్ మైనస్ θ. ఇక్కడ ఏమైందండి ఇది నెగెటివ్ వస్తుంది మైనస్ sin θ/2 ప్లస్ cos θ/2 వచ్చింది. బట్ మనకున్న కాట్ వాల్యూ అంతే cot θ ఒక్కటే ఉంది. సో దీన్ని ఇంకేదన్నా ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఇంకా టఫ్ అవుద్ది. టఫ్ కాకుండా cos స్క్వేర్ θ/2 మైనస్ sin స్క్వేర్ θ/2 cos 2θ అయిందండి. బట్ డైరెక్ట్ తీసుకోలేం దాన్ని. డైరెక్ట్ తీసుకుంటే ప్రాబ్లం అయింది. ఆన్సర్ రాదు. సో అండర్ రూట్ అప్లై చేద్దాం. అండర్ రూట్ అప్లై చేసి నేను ఏం చేస్తున్నా అంటే cos θ/2 మైనస్ sin θ/2 హోల్ స్క్వేర్. ఎందుకు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూ నేను cot θ ఉంది అనుకోండి. దాన్ని నేను cot θ రిప్రజెంట్ చేసి sin cos కనుక్కొని దాని హాఫ్ యాంగిల్ కనుక్కోవాలి. హాఫ్ యాంగిల్‌లో మళ్ళీ కోఆర్డినేట్ డిసైడ్ చేయాలి నేను. దానికంటే ఇది బెటర్ కదా! చూద్దాం ఆన్సర్ వస్తుందో లేదో. ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1 మైనస్ 2 sin θ/2 cos θ/2 వి గెట్. మల్టిప్లై అండ్ డివైడింగ్ త్రూ చేసుకుంటే ఏమైందండి మనకు డైరెక్ట్లీ ఆన్సర్ ఈస్ ఎలా సార్ 1 వచ్చిందంటే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1 మైనస్ 2 మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తాం అనుకో 1/2 2 sin θ/2 cos θ వాల్యూ డైరెక్ట్లీ 1 మైనస్ sin θ 2 sin θ/2 1 మైనస్ sin θ వచ్చేసింది. ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా. అంటే cot θ ఈజ్ ఈక్వల్ టు వాట్? cot θ ఈజ్ ఈక్వల్ టు -1/2√2 ఇచ్చిండు. సో వి డ్రా ద డయాగ్రామ్. దిస్ ఈస్ ద θ వాల్యూ. బట్ 5/2 కును 5కి మధ్యలో ఉంటుంది. అంటే 90 కంటే ఎక్కువ వాల్యూ 180 కంటే లోయెస్ట్ వాల్యూ. 90కి ఎక్కువ 180కి తక్కువ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ θ బిలాంగ్స్ టు వాట్? సెకండ్ కోఆర్డినేట్. సో విచ్ ఈస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ θ వాల్యూ cot కాబట్టి 1 2√2 అయిద్దండి. 1 2√2 అయిద్ది. 1 2√2 వచ్చేస్తే నెక్స్ట్ వాల్యూ ఈ రెండింటిని అడిషన్ చేయాలండి. 4√2 8 8 మైనస్ 1 7 అంటే √7 అవుతుంది. ఆప్షన్లో √7 లేదు కదా. ఇట్స్ బిగ్ మిస్టేక్ మనం చేసిన దాంట్లో. చూద్దాం ఎక్కడ మిస్టేక్ చేసాం చూద్దాం. మనం ఇక్కడే మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2√2/√7 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న రేషనలైజేషన్ చేసిన అక్కడ ఉన్న ఆన్సర్ అయితే రాదు. సో ఐ థింక్ మనం ఇక్కడ మిస్టేక్ చేసాం. దీన్ని ఇలా కన్వర్ట్ చేయకుండా sin θ/2 cos θ/2 వాల్యూసే ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక మనకు ఇంకొక ఆప్షన్ లేదు. సో √7 వచ్చేసింది 2√2 అంతే కదండి. ఆప్షన్ అయ్యే మిస్టేక్ ఏం లేదు. రైట్ అంతేనండి. ఏం మిస్టేక్ లేదు. క్వశ్చన్లో వచ్చేస్తుంది కూడా ఆన్సర్. cot θ ఈజ్ ఈక్వల్ టు -1/2√2. మనమే మిస్టేక్ చేసాం. యాక్చువల్గా తీసుకోవచ్చండి. దిస్ ఈస్ ద రైట్ వన్. cos θ/2 మైనస్ sin θ/2 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2 sin θ/2 cos θ/2
మనం చేసింది 100% రైట్. నేనే మిస్టేక్ చేశాను. sin θ కదండీ. సెకండ్ కోఆర్డినేట్ ఇక్కడ 7 రాదు. 8, 8 + 1 9 కదా! 9 వాల్యూ ఎంత అండి? √3 అంటే √1 - 2√2/3 √2√2/3 వచ్చేసింది. 2√2/3 వస్తే దీన్ని ఇప్పుడు మనం రేషనలైజ్ చేసుకోవాలి. ఎలా సార్ అంటే √3 - 2√2/3 ఇంటూ 3 + 2√2/3 3 + 2√2/3 వాల్యూస్ చేసుకుంటే మనకు వాల్యూస్ ఇక్కడ ఏం చేంజ్ అయితాయండి? 9, 9 - 8 వస్తుంది. 9 - 8/3 + 2 రూట్. ఇంకేం వాల్యూస్ వస్తాయండి? ఇంక చేంజ్ చేయాలి దాన్ని. అది వచ్చేలాగా ఆన్సర్ కీలో ఏమి ఇచ్చాడంటే మనకు బోర్డ్ పేపర్‌లో డైరెక్ట్ పేపర్స్‌లోనే ఆప్షన్ వచ్చేసి 4 1 - √2/√3 రావాలండి. ఏవి ఇక్కడ మిస్టేక్ చేసామో చూడండి ఒక్కసారి. సరి చేస్తా ఉండండి. సో, ఇలా చూసినా ఇక్కడికి ఆన్సర్ అయితే వచ్చింది. బట్ దాన్ని మోడిఫై చేయడం చూసుకోవాలి. మనకు ఆప్షన్ డి ఇచ్చిండని. సరే దీన్ని రేషనలైజ్ చేసి చూద్దాం ఏమైనా ఛాన్స్ ఉందో. 1 + √2/1 + √2 అంటే ఏమైద్ది? 1 - 4/√3 ఆఫ్ 1 + √2 వస్తది. కానీ అది రాదు కదా ఆన్సర్. హుహు. ఇక్కడి వరకైతే రైటేనండి. రాంగ్ అయితే చేయలేదు. బట్ ఇన్ కేస్ మనం ఇక్కడ అప్లై చేసుకున్నా గూడా సరే వాళ్ళిచ్చిన ప్యాటర్న్‌లో తీసుకుంటే sin θ/2 అంటే ఏం తీసుకోవచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లైన్‌లో గూడా కన్వర్ట్ చేయొచ్చు మనం. cos θ/2 కదా! మళ్ళీ అండర్ రూట్ వస్తదండి. వితౌట్ అండర్ రూట్ ఉంటేనే ఇది ఆన్సర్ పాసిబుల్ అయితది. విత్ అండర్ రూట్ ఉంటే ఇక్కడ మిస్టేక్ ఉందని ఐ థింక్ క్వెషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు. ఎందుకంటే cos θ/2 - sin θ/2లో మనం ఇంకేలా రిప్రజెంట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు మనకు. సో, ఇక్కడ వరకు cot θ వాల్యూ -1/2 రూట్‌లో వచ్చింది. ఓకేనా? బట్ దాన్ని sin θ/2 రాయాలంటే cot sin వచ్చిందా? sin θ వాల్యూ ఎంతండి? sin θ = 2√2/3 cos θ = -1/3 ఓకేనా? cos θ -1/3 వస్తే ఇఫ్ ఇట్ ఈస్ దీన్నే కన్సిడర్ చేసుకుందాం మనం. θ వాల్యూ 1, 3 ఇక్కడ ఏమైద్దండి? 9 + 1 √10 వచ్చేస్తది. ఓకేనా? 1 √3 √10 వస్తే ఇన్ కేస్ విచ్ ఇస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ రూట్ sin θ/2 cos θ/2 అప్పుడు వాల్యూస్ ఏమైతాయంటే ఫస్ట్ కోఆర్డినేట్‌కెళ్తాయి. ఫస్ట్ కోఆర్డినేట్ ఎళ్తే sin θ/2 ఫార్ములా సో, √1 - cos θ/2 cos θ ఎంత? -1/3 1/3 + 1/3 1 - 1/3/2 3 2/2 2 గెట్ క్యాన్సిల్ అయితే 1/√3 వస్తది. sin θ = 1/√3 ఓకే. sin θ ఎంత? -1/√3 అయింది. cos θ/2 1/√3కి డయాగ్రామ్ డ్రా చేస్తే when we draw the diagram θ/2 1√3 3 - 1 2 √2 ఓకే. we get √2 అంటే వాల్యూస్ √2 అయితుందండి. రైట్. -1 + 2 √2 √3/√3 వస్తది గానీ 1 - √2 రావడం కొద్దిగా టఫ్. ఒక్కసారి చూడండి ఇది. ఎందుకంటే నాకు తెలిసి క్వెషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు. ఇంతకంటే ఇంక ఛాన్స్ అయితే లేదు చేయడానికి. ఓకేనా? రైట్. ఇంకో క్వెషన్. ఇప్పటికి ఇవి అయిపోయింది. చూద్దాం. ఇంకొక క్వెషన్ ఏమో ఉంటుందండి అంతే. ఈ ఒక్క క్వెషన్ చూడండి. ఆన్సర్ నాకు తెలిసి 1/√2 అని ఇచ్చిండు బోర్డ్ పేపర్‌లో. బట్ ఐ థింక్ అది అక్కడ రాంగ్ ఉండాలి. లేకపోతే మనం ఏమైనా సింప్లిఫికేషన్ చేయడంలో నేను రాంగ్ చేసి ఉంటా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ అయిపోయినాయి క్వెషన్స్ ఆల్మోస్ట్. ఇంకేమైనా బోర్డ్ పేపర్‌లో ఉంటే చెప్పేస్తా. 1 కంప్లీటెడ్. యాహ్! ఈ క్వెషన్ మీరు ట్రై చేయండి అబ్బా! సేమ్ మోడల్ క్వెషన్ ఇప్పుడు చేసిన దాంట్లోనే. ఇఫ్ cot x = 5/12 for all x belongs to pi, 3π/2 then sin 7x cos 13x/2 plus sin 13x/2 same model question plus cos 7x cos 13x/2 minus sin 13x/2 is equal to option A
4/√26 ఆప్షన్ బి, 6/√26 ఆప్షన్ సి, 5/√13 ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1/√100. ఇది ఈజీగా వస్తుందండి. సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి సేమ్ మోడల్ బిఫోర్ క్వశ్చన్ లానే చేయండి. ప్రొసీజర్ అదే. ఆప్షన్ చెప్పేస్తే సేమ్ మెథడ్ 1/√13 ఆప్షన్ డి ఇచ్చిన దీనికి కూడా అదే సేమ్ ప్రొసీజర్. బిఫోర్ ఏ క్వశ్చన్కి అయితే ప్రొసీజర్ ఏం అప్లై చేశారో ఈ క్వశ్చన్స్ కూడా అదే ప్రొసీజర్ అప్లై చేయండి. ప్రొసీజర్లో ఏం చేంజ్ లేదు. ఈ 2 మల్టిప్లై అండి, ఈ 2 మల్టిప్లై అండి, ఈ 2 మల్టిప్లై అండి, ఈ 2 మల్టిప్లై అండి. ఆల్రెడీ థీటా వాల్యూ 5/12 ఇచ్చిండు. థీటా బిలాంగ్స్ టు విచ్ కోఆర్డినేట్? 5 to 3π/2 థర్డ్ కోఆర్డినేట్ నుంచి అప్లై చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సేమ్ మోడల్. ఓకేనా? సో మీకు ఇంకా వేరే డిఫరెంట్ మనకు జేఈఈ మెయిన్స్లో ఇంకా టాపిక్స్ కావాలి సార్ విత్ కాన్సెప్ట్ కూడా అంటే కామెంట్ చేయండి. మీకు అందులో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఎక్కువ మంది ఏ టాపిక్ పిక్ చేసుకుంటే దాని నుంచి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.